అమ్మ ఇవన్నీ ఎందుకు కలిపినవే అటుకులు? అటుకులు కలుపుడు కాదు బంగారం, ఇవి మరల పోసుడు. మరల పోసుడు. అటుకులు తినడానికి ఎందుకనంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, టిఫిన్ చేసుకునే టైం ఉండదు. ఇవి కొన్ని తింటే కొంచెం కడుపులో ఆసరు ఉంటుంది కదా, ఇవి తిని కొన్ని చాయో పాలు తాగితే కొంచెం ఎనర్జీ ఉంటుంది. రోజు రోజు మరల పోయాలంటే కుదరదు కదా. ఇవి మన ముగ్గురికి వస్తాయని ఇవన్నీ మరి ఏమన్నా ముగ్గురికి కాదు, తాతకు కొన్ని పంపడానికి. తాతక ఈ తాతకు కొన్ని, ఆ తాతకు కొన్ని. ఈ తాతనేమో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాం కదా, ఈ తాతకు వద్దు కానీ ఆ తాతకు కొన్ని పంపిద్దాం. తాత కొంచెం మందులో అంచుకు పెట్టుకొని తింటాడు అన్నట్టు. మందావుడు తప్పు కదా మమ్మీ, గట్ల ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు మరి? అది ఇప్పటి నుంచి ఉన్న అలవాటు కాదు పప్పి. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచో, పెళ్ళి కాకముందు నుంచో వాళ్ళ మమ్మీ డాడీ లేరు కదా పాపం, అప్పటి నుంచి వాళ్ళకు ఉన్న అలవాటు. ఇప్పుడు మనం మానమంట మానతారా? మానరు. మానిపించినా కానీ అది ఒక పెద్ద ఇంకొక రకమైన డిసీజ్ లెక్కనే వస్తుంది. దాని గురించి అని చెప్పి ఎంకరేజ్ చేసడానికి కాదు, కానీ ఎప్పుడో కొంచెం వాళ్ళు తాగినప్పుడు ఇది కొంచెం మనకు నేను చేసినా కాబట్టి పంపుడు. నేను ప్రత్యేకించి అయితే పంపుతలేను కదా, నేను చేసినా కాబట్టి డాడీ పోతాడు కదా బయ దగ్గరికి పోగా కొన్ని పెట్టి పంపిద్దామని. మంచిగా టేస్ట్ చూడు కొంచెం. బాగుంది. బాగుంది. అందులో వేస్తారా? దీళ్ళు వేస్తలేనే, దీళ్ళకెన్ని తీసుకుంటున్నా. మంచిగా మంచిగా. అప్పటికి పోయేటప్పుడు డాడీతోని ఒక డబ్బాలో పోసుకోండి. సరే, స్టీల్ డబ్బాలో పోసుకోండి. మమ్మీ ఇది బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీనిలో అన్ని గానం ఏమి వేసినావు మరి? పల్లీలు, బఠానీలు, పుట్నాలు, పన్నీళ్ళు ఏం పెట్టిన ఇవి కొంచెం, ఇవేంటి కొంచెం శనగపిండితో చిన్నగా వేసి పెట్టిన అన్నట్టు ఎప్పుడు తినడానికి. అవి దీంట్లో వేసేసిన కొంచెం కరకరలాడుతుంటాయి కదా. పచ్చిమిర్చి, కొంచెం కారం, ఉప్పు, ఎల్లిపాయ ముద్ద, కరివేపాకు. ఇక అంటే ఇంట్లోకి నచ్చినట్టు ఇంకిన్ని వేసుకోవచ్చు, కాకపోతే మాత్రం నేను అంత మటుకు వేసిన. బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది మమ్మీ. ఏదైనా ట్రిప్ పోయేటప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా. ఖచ్చితంగా బాగుంటుంది ఇది టేస్ట్. ఇది కూడా తెలంగాణ స్పెషల్ అని చెప్పొచ్చు. అవును, బాగుంది.